వెల్కమ్ టు శ్రీ పద్మ లాగ్స్ అండి. ఈరోజైతే మాకు ఒక ఫంక్షన్ అయితే ఉందండి. సీమంతం ఫంక్షన్ అంటే రిలేటివ్స్ అనమాట. అక్కడికి వెళ్ళటానికి తయారయ్యామండి. ఇంకో జాగ్రత్త ఏమి ఇలా తయారైంది. నేనైతే ఇంక ఇలా తయారయ్యానండి. నేనైతే ఇది ముత్యాలు వర్క్ అండి. నేను 15 years బ్యాక్ నేను కుట్టుకున్నాను. చాలా సారీస్ కుట్టుకున్నాను. అవునండి. ఇది మధ్యన కట్టట్లేదు. ఈరోజు కట్టానంటే మొన్న ఒకసారి కట్టానండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్కి అయితే కడుతున్నాను. ఇదిగోరండి కట్టాను. ఇదిగోరండి ముత్యాలు వర్క్ చేసుకున్నారనమాట. ఇది పట్టు క్లాత్. ఇది పట్టు క్లాత్ వంగ పువ్వు కలర్ అండి. ఎలా ఉందండి? బాగుందా? ఎలా ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్తామండి. వెళ్ళేటప్పుడు మా రోడ్ అంతా మీకు చూపిస్తానండి. మొత్తం మా దేవి చౌక్ సెంటర్ మొత్తం మేము బయలుదేరేటప్పుడు మీకు చూపిస్తానండి. మేము వెళ్ళే దారిలో ఏమేమి కనిపిస్తాయి అంటే అన్నీ చూపిస్తాం మీకు. సరేనండి, అయితే బయలుదేరుతాము. జానిక బయలుదేరతామా? ఇది మా ఇంటి దగ్గర నుంచి కారులో బయలుదేరాము. ఇదే న్యూడిల్స్ షాప్ అండి. సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుద్ది. ఇది మా ఇదివైపు వీధి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే స్ట్రైట్గా వచ్చేసి ఇదిగోండి. ఇక్కడైతే ఇదైతే గవర్నమెంట్ స్కూలు. ఇదిగోనండి వీరిలం తల్లి గుడి. ఇలాగా వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి వచ్చేస్తాం అనమాట. ఇదంతా మెయిన్ రోడ్. స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎండ ఈవేళ కొంచెం పర్వాలేదండి. మాకు వర్షం అయితే వచ్చింది. ఈవేళ కొంచెం చల్లగానే ఉంది. ఇంతవరకు మబ్బుగానే ఉందిరా. ఇప్పుడే తెల్లవారుజామున వర్షం వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం ఫ్రూట్స్. ఈ రోడ్ అంతా ఫ్రూట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. చలివేంద్రాలు ఇదిగోనండి ఫ్రూట్స్. అన్ని ఫ్రూట్స్, మ్యాంగోస్, యాపిల్స్, ఇంకా మనకు నిత్యావసర వస్తువులన్నీ. ఇంక ఇదంతా షాపులు అనమాట. ఇది ఇక్కడేమో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి. ఇదిగో ఇది దేవీ చౌక్ ప్లస్ బస్ స్టాప్ అనమాట. బస్ స్టేషన్ అదే బస్ స్టాప్. మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ వంతెన, కాలువ వంతెన.
మళ్ళీ ఇలా రైట్ సైడ్ తిరిగితే అండి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం అండి. గుడి వెనకాతల టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ సిడిఆర్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి ముందుగా ఈ కళ్యాణ మండపం అన్నమాట. ఇదండి కళ్యాణ మండపం ఉంటుంది. సీమంతంది అయితే బోర్డు, ఈ అమ్మాయి పేరు అయితే హిమని. ఇదిగోనండి వచ్చేసాము. ఇదే ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇటు టీటీడీ కళ్యాణ మండపానికి, ఇటు అయితే సిడిఆర్ హాస్పిటల్కి మధ్యలో ఉంటుంది అనమాట అండి ఈ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాలు. ఇందులో అయితే ఫంక్షన్ అనమాట. మాకు ఇంకొండి వచ్చేసాము. జాన్విత, నేను, మా వారు వచ్చేసామండి. ఇదిగో ఇక్కడ ఈ అమ్మాయి ఇదిగోనండి ఇదే ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాలు. ఇక్కడ అన్నమాట ఈ ఫంక్షన్ అయితేని ఎలాగా లోనకి మేమైతే అలా పైకి వచ్చేసామండి. ఇక్కడ ఈ అమ్మాయిలు స్వాగతం చెప్తారు కదా, మనకి పన్నీర్ చల్లి తర్వాత గులాబీ పువ్వు ఇచ్చి, మగవాళ్ళకైతే ఇది ఏంటి అంటారు కర్పూర దండలండి. మగవాళ్ళకైతే కర్పూరం దండలు ఇస్తున్నారు, ఆడవాళ్ళకైతే ఒక గులాబీ పువ్వు. లోపలికైతే వచ్చేసాము. ఇంకొండి పెళ్ళికు అది ఈ అమ్మాయి ఉంది కదా హిమని, ఈ అమ్మాయి వెల్కమ్ చెప్తున్నారండి. చాలా గ్రాండ్గా చెప్తున్నారు వెల్కమ్ అనేది. ఈ అబ్బాయి ఆ అమ్మాయి హస్బెండ్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనమాట అండి. హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట వాళ్ళిద్దరును. డాక్టర్ గారి అమ్మ నాన్నగారు, అత్తయ్య, మావయ్య గారు అందరూ ఎంట్రీ దగ్గరలో ఉండాలండి. మున్ని గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించండి. మేడం మాకు కనిపించండి. ఓకే, ఎంట్రీ జరిగినప్పుడు ఎవరు నిలబడి చూడొద్దండి. ఎల్ఈడి వాళ్ళు కూడా డబ్బులు కట్టాం, దాన్ని కూడా కొంచెం చూసి ఆ డబ్బులకు దానికి కొంచెం న్యాయం చేయండి. ఎల్ఈడి వాళ్ళు మూవ్ చేయకండి. ఓకే, కొంచెం గట్టిగా సూపర్. ఇక్కడైతే ఈ అమ్మాయిలతోటి వెల్కమ్ చెప్తున్నారండి. అవి ఈ ఫ్రాక్స్ అయితే భలే పైకి లేచినాయి, కానీ స్పేస్ అయితే తక్కువ అయిందండి. అక్కడ ఇంకా స్పేస్ ఉంటే మట్టికి భలే అందంగా కొంచెం ఇరుకైతే వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చోటకే తగ్గారండి. ఇంకా వీళ్ళు తిరగటానికి కూడా కొంచెం స్పేస్ తక్కువ ఉంది. స్పేస్ ఉంటే మట్టుకి భలేగా అలాగా ఆ అమ్మాయికి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారు. ఇదిగోనండి ఇక్కడైతే స్టేజ్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఎవరో లేనప్పుడు తీసామన్నమాట అండి. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలాసేపు అక్కడే ఉండిపోయాను అనమాట. నాకు అంత బాగా నచ్చింది అనమాట. ఇదిగోనండి రిలేటివ్స్ అందరూ మొత్తం ఆ అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు అందరూ కూర్చున్నాము. నాకు తెలిసిన వాళ్ళతోటి నేను తెలిసిన వాళ్ళతోటి వాళ్ళు అలాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాగా మాట్లాడుకుంటూ ఇంకా అలాగా ఫంక్షన్కి అయితే
వచ్చి ఇందులోంచి ఇటు వెళ్ళిపోవాలి. ఇటు వచ్చాక ఇటు వచ్చి మళ్ళీ కోపం వచ్చేస్తుంది తప్పుకో. ఓకే రెడీ మ్యూజిక్ రెడీ 1 2 3 యాక్షన్. అయ్యి బాబు ఏంటండి గౌతమి ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్ గా ఉంటారేంటండి. నెక్స్ట్ వీడియోగ్రాఫ్ డాన్స్ కార్యక్రమానికి పిలవగానే ప్రేమతో ఇచ్చేసి మన అనపర్తి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సత్యసూర్యారెడ్డి గారు గౌరవనీయులు వారి దంపతులు మేడం గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. రెడీ 3 2 1 మ్యూజిక్ మ్యూజిక్ రెడీ ఆబ్రా యాక్షన్ రెడీ 1 2 3 యాక్షన్ బ్యూటిఫుల్ ఎంట్రీ తర్వాత ఇంకా స్టేజ్ మీద మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం ఫ్యామిలీ రెడీగా ఉంది. అమ్ని గారు రెడీయా మేడం? రెడీ రెడీ రెడీ. ఒక్కసారి ఉన్నవాళ్ళందరూ గట్టిగా చప్పట్లేదండి. క్యాష్ చప్పట్లేండి ఫ్రీయే. మీకు గాలి కొంచెం ఎక్కువ వేస్తుందని చప్పట్లు ఎక్కువ కదా. ఒకసారి క్యాష్ ఒకసారి క్యాష్. వెరీ గుడ్. రెడీ మ్యూజిక్. సార్ మేడం చేయండి ఒకసారి చేయండి. చేయగలరు ఫోన్ చేయండి. ఇప్పుడు బాగుందండి. ఒకసారి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేయండి. ఇద్దరు అబ్రాడ్ చూసుకోండి. ఓకే ఈలోగా మా జాన్వితో ఏం చేసిందండి, అక్కడ కోన్ పెట్టి వాళ్ళు ఉంటే ఎప్పుడు వెళ్ళిందో పెట్టించేసుకు వచ్చేసిందండి. నీ ఇంకెక్కడన్నా గోరింటాకు పెట్టేవాళ్ళు ఉంటే చాలు వెళ్ళి పెట్టించేసుకుంటుంది. గోరింటాకు అంటే చాలా పిచ్చి.
ఈలోగా జాన్విత ఇంకా ఆకలి అందండి. ఆకలి అంటే ఇంక మేము భోజనానికి అయ్యే వచ్చాము. ఇక్కడ భోజనాలు వెరైటీస్ అయితే వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, బాగా పెట్టారు. తర్వాత లోపల కూడా మనకి గంటకే ఏయోటి స్నాక్స్, డ్రింక్స్ అలాగ వస్తూనే ఉన్నాయండి. మేము హైదరాబాద్లో తిన్నామన్నాం కదా, అలాగనమాట. ఇంకా మేము ఆ స్నాక్స్ ఏం తినలేదండి. ఇంకా మేము డైరెక్ట్ భోజనానికి అయితే వచ్చేసాము. మొత్తం ఆల్ వెరైటీస్ అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మేము భోజనాలు అయితే చేసేసి మళ్ళీ ఇదిగోనండి, ఇక్కడ కూడా రౌండ్ టేబుల్స్. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్స్ బాగా ఉంటున్నాయండి. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళి తింటాకైతే చాలా బాగుంటుంది. అలాగే మేము ఒక టేబుల్ మీద అయితే కూర్చుని భోజనాలు అయితే చేసామండి. తర్వాత జాన్విత ఐస్ క్రీమ్ కావాలంది, ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. నాకైతే ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదండి, నాకు ఇష్టమైంది ఇంక ఇదే కిళ్ళి. నేనైతే ఒక కిళ్ళి తీసుకుని నేను మళ్ళీ కింద అదే అక్షంతలు ఎత్తకి జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి ముందు భోజనానికి అయితే వచ్చేసామండి. భోజనం చేసాక మళ్ళీ అక్షంతలు ఎత్తకైతే లోనికి వెళ్ళిపోయాము. భోజనం చేసి బయటకు వచ్చేసాక ఇక్కడ పీస్ మిఠాయి, చాక్లెట్ సిరప్ అయ్యి ఉన్నాయండి. జాన్విత అయితే పీస్ మిఠాయి తీసుకుని వచ్చింది.
ఇక్కడ చూసారండి బొమ్మలో ఏనుగులు, నెమిళ్ళు ఇంకా చాలా బాగున్నాయండి. నాకైతే ఇంకా చాలా ఎగ్జైటింగ్ కింద అనిపించింది. నేను చాలా అట్లా చూసాను కానీ ఇంత ఎక్కువగా ఇంత అలాగా లేదు. ఇది చాలా అందంగా ఉంది, బాగా డెకరేషన్ చేశారండి. అండి ఇంకా కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి మేము వెళ్ళి అక్షంతలు అయితే వేస్తాము. నా చీర భలే మెరుస్తుంది కదండి. మేము ముగ్గురు అయితే అలాగ స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చేసామండి. ఇక్కడ జాన్వితో అయితే మమ్మీ ఇక్కడ మనం ఫోటో తీయించుకుందాం అలాగని చెప్పి అంటే మా వారైతే మా ఇద్దరికే ఫోటో తీసారండి. ఈ ఈవెంట్ మాకు తెలిసిన ఆయనే తిరుపారెడ్డి గారని, అతను ఈ మధ్యన చాలా బాగా చేస్తున్నారనమాట అండి. కొంచెం మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అతనికి ఇస్తున్నారనమాట. అతను ఈవెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారు, మొత్తం ఆయనేనమాట. దగ్గరగా ఇదిగోనండి ఈ బొమ్మలో వీటికి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మా వారిని తీయమన్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.